సో ఇట్స్ 7:34 AM ఇన్ ద మార్నింగ్. ఇలా పడుకున్నాను, ఇంకా లేవలేదు కూడా. మా డాడీ వెంటనే ఫోన్ చేసి అర్జెంటుగా కార్ షెడ్కి వెళ్ళమన్నారు. ఏవో అరటి మొక్కలు ఉన్నాయంటే అవి తేవాలి. ఇంకా ఇప్పుడు జస్ట్ ఇలా లేచి అలా వెళ్ళిపోమన్నారు. బట్ ఇదో ఇలా లేచి బ్రష్ కూడా ఏమీ లేదు. సో ఇవాళ నుంచి ఇంకా ఫుల్గా పెళ్లి పనులు అయితే గట్టిగా స్టార్ట్ అయిపోతాయి. అవుట్ సైడ్ ఐ థింక్ ఒక 20 degrees ఉంటుందేమో. ఫాగ్ అయితే ఉన్నది, ఇక ఆపోజిట్ సూర్యుడు కూడా. సో ఒక చాలా లిటిల్ ఫాగ్ ఉంది. అరే యార్. సో లెట్స్ గో స్టార్ట్ ద డే అండ్ పెళ్లి పనులు కూడా స్టార్ట్ చేద్దాం. హే గైస్, వాట్సాప్ ఎలాగున్నారు అందరూ? ఓకే, లెట్స్ గో. జస్ట్ నో ఇప్పుడే ఫ్రెండ్స్ కూడా కాల్ చేశారు. వాళ్ళు ఇక్కడ కొమ్మర్తి జంక్షన్ దగ్గర ఉన్నారు. ప్రాబ్లం ఏంటంటే ఈరోజు 24th అని మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి పెళ్లి ఈ రోజే, అది పార్వతీపురం దగ్గర. అండ్ వాడు నాకు మరీ రమ్మని చెప్పి ఇన్వైట్ చేశాడు. నాకేంటి రేపు మా చెల్లిని పెళ్లి కూతురు చేయడం, ఇంకా ఇలా పనుల వల్ల నాకు కూడా వెళ్ళడం అవ్వట్లేదు. బట్ నాకు చాలా ఇష్టం, చాలాసేపు అనుకున్నాను. డాడీ కూడా చాలాసార్లు అడిగారు వెళ్తాను అని. బట్ ఈ పనుల వల్ల అసలు వెళ్ళడం అవ్వట్లేదు. సో ఈ 24th వాడు నేను ఇంజనీరింగ్ ఫ్రెండ్స్. సో ఈ రోజు వాళ్ళ చెల్లి పెళ్లి, 27th మా చెల్లి పెళ్లి. మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు ఇప్పుడు పార్వతీపురం వెళ్తున్నారు. అండ్ దాని తర్వాత మళ్ళీ అటు నుంచి రేపు రిటర్న్ అవుతారు. మళ్ళీ సండే మా చెల్లి పెళ్లికి. బట్ నేనైతే మిస్ అవుతున్నాను పార్వతీపురంలో పెళ్లి. ఏం చేస్తాం, ఇప్పుడు బాధ్యత ఉంది కాబట్టి తప్పదు, ఇక్కడే ఉండాలి. సో దీస్ ఆర్ ద గైస్. వీళ్ళే నన్ను వదిలేసి పార్వతీపురం వెళ్ళిపోతున్నారు పెళ్లికి. వాళ్ళు వచ్చేస్తారా? ఇంకా వీడు చక్రి ఫ్రంట్ సీట్ లో ఉన్నాడు, బ్యాక్ సీట్ లో ఉన్నాడు. ఆడికి నెక్స్ట్ పెళ్లి అవుతుంది. గజపతి నగరం దగ్గర పాత బగ్గం. చిన్నప్పుడు అక్కడే ఉన్నాను, బట్ నాకు ఆ ఊరి పేరు కూడా తెలియదురా. నీకు అక్కడ స్కూల్ ఉంది తెలుసురా? లోపల దుప్పలపాటి కాదురా అది. నాకు చిన్నదిరా, మా మావయ్యలు ఇంటి వైపు వెళ్ళినప్పుడు ఫ్లవర్స్ ఉంటదిరా. ఫ్లవర్ తో ఫస్ట్ వచ్చి వాళ్ళం రా. ఎల్కేజీ ఫస్ట్, యూకేజీ ఫస్ట్, అందుకే ఇంజనీరింగ్ లాస్ట్ అయిపోయింది. 6 సంవత్సరాలు చదివా. 6 సంవత్సరాలు చదివినా విన్నారా? సెటిల్ అయిపోయినట్టు. అవును, అందుకే ఆడి చూసాను. యూట్యూబ్ లో వెళ్తాను. సో కార్ అయితే నేను ఇక్కడే పార్క్ చేస్తాను. లోపలైతే పార్కింగ్ పెట్టలేదు, ఎందుకంటే అలా తిరుగుతూనే ఉండాలి. సో ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చాను కదా, మళ్ళీ ఇప్పుడు బయటికి వెళ్తున్నాను. సో డెకరేషన్ ఫ్లవర్స్ వచ్చాయి, అందుకే ఇంకా నేను కార్ పార్కింగ్ లో పెట్టలేదు, జస్ట్ బయట పెట్టేసా. ఎప్పటికంటే అప్పుడు వెంటనే కార్ తీసుకోవచ్చు. పార్కింగ్ లో పెడితే మాత్రం సరే పార్కింగ్ లో పెడితే ప్రాబ్లం ఏంటంటే ప్రతిసారి ఆ లోపల కటింగ్ అన్ని చేసుకుని రావాలి. బయట పెడితే ఈజీగా నేను బ్యాగ్ రివర్స్ చేసుకుని హ్యాపీగా ఎక్కడికంటే అక్కడికి పనులకు వెళ్ళిపోవచ్చు. సో లెట్స్ గో, మళ్ళీ రోడ్డుకి వెళ్దాం. సో రీజన్ అంటే జస్ట్ ఒక 1/2 kilometer. దీనికి ఒక చిన్న లాక్ ఉంటుంది, అది ఇరిగిపోయింది. దానివల్ల అలాగా మాన్యువల్ గా లాక్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే బ్యాక్ సైడ్ డిక్కీ ఓపెన్ చేసి ఉంది. డిక్కీ వేస్తే మాత్రం అది డిక్కీ గ్లాస్ కి కొమ్మలు ఉన్నాయి కదా, తగిలేస్తాయి. గాట్ ద డెడ్ క్యాట్ డెలివర్డ్. ఇదే డెడ్ క్యాట్. అండ్ ఇప్పుడు ఈ డెడ్ క్యాట్ హెల్మెట్ మైక్ కి పెట్టి టెస్ట్ చేద్దాం, వాయిస్ అనేది ఇప్పటికైనా బాగానే వస్తుందా లేదా అనేది. బట్ నా చేతిలో ఉన్న లాస్ట్ ప్రయత్నం అయితే ఇదే. ఐ హోప్ ఇది వర్క్ అవుతుందనే అనుకుంటున్నా. బట్ హియర్ ఈజ్ అ స్మాల్ డెడ్ క్యాట్. సో ఇట్స్ 10:05 AM ఇన్ ద మార్నింగ్. బ్రేక్ఫాస్ట్ తింటున్నా, జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాను. సో బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత బయట ఒక చిన్న పని ఉంది, అంటే బెలూన్స్ కొనాలి కొన్ని. అండ్ బెలూన్స్ కొని, నెక్స్ట్ పెయింట్, ప్లేట్స్, గ్లాసులు ఉన్నాయి కదా, ఆ చిన్న పనులు ఉన్నాయి. సో ఫస్ట్ లెట్స్ హ్యావ్ ద బ్రేక్ఫాస్ట్ అండ్ లెట్స్ గెట్ అవుట్. నేనైతే ఒక చిన్న బ్యాగ్ క్యారీ చేస్తున్నాను, ఎందుకంటే
కొంచెం ఎక్కువ సామాన్లు తెచ్చే ఉన్నాయి. అండ్ నా బండి మీద అసలు పెట్టడానికి అయితే అవ్వదు, ఛాన్స్ ఉండదు. సో ఫ్రంట్ హ్యాండిల్ మీద కవర్స్ పెట్టచ్చు, కానీ కొంచెం సామాన్లు ఎక్కువ ఉన్నాయి. అందుకే దిస్ బ్యాగ్ ఏదో ఎక్కడికి ఆఫీస్కి వెళ్తున్నట్టుంది. బట్ వెళ్ళేది మాత్రం షాప్కి వెళ్ళి కొన్ని సామాన్లు తేడానికి. సో కార్ అయితే ఇక్కడ వదిలేస్తున్నాను. సో కార్ ఎందుకు తీసుకెళ్ళట్లేదు అంటే, నేను వెళ్ళేది కొంచెం చిన్న చిన్న సందులు అండ్ ప్రతి దగ్గర అంటే షాప్స్ అక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి ఉంటాయి. అలాంటప్పుడు కార్ తీసి పెట్టే కన్నా బండి బెటర్ అని చెప్పి బండి తీసా. సో ఇప్పుడు వరకు 3 times రోడ్డుకి తిరిగా కార్లోనే, అందుకే కార్ ఇంకా అక్కడే వదిలేసాను అనమాట. అరే యార్ ఏదో అయినట్టు. సో నేనేమనుకుంటున్నానంటే ఈ 4 days ఏదైతే పెళ్లి రోజులు ఉన్నాయో ఈ 4 days వ్లాగ్ తీసి ఏ రోజుకి ఆ రోజు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఏ రోజుకి ఆ రోజు కాకపోయినా డే బై డే అని, ఎందుకంటే ఈ రోజు అయితే ఈ రోజు వీడియో నేను మొత్తం ఎడిట్ చేసి రేపటి కాలం అప్లోడ్ చేసేయచ్చు. అండ్ రేపు కూడా ఈవినింగ్ నాకు పెద్ద పనే ఉండదు, అండ్ రేపు కూడా వ్లాగ్ అప్లోడ్ చేసేస్తా. బట్ పెళ్లి రోజు మాత్రం అప్లోడ్ చేయగలనా లేదా అనేది నా డౌట్. బట్ ట్రై చేస్తా వీడియో ఎడిట్ చేయడానికి. పెళ్లి రోజు అయితే కష్టం, పెళ్ళికి ముందు రోజు అయితే ఓకే. సో పెళ్లి రోజు వ్లాగ్ ఒక 2 days తర్వాత వస్తుంది అనుకుంటున్నా. సో ఫస్ట్ కొన్ని గ్లాసెస్ అండ్ ప్లేట్స్ తీసుకోవాలి. ఇంకా ఇవన్నీ తెస్తున్నా. టిఫినా అమ్మ చేసింది. టీ గ్లాసులు, వాటర్ గ్లాసులు, ప్లేట్లు. బయటికి వెళ్తున్నా. ఈ టీ గ్లాసు వాటర్ గ్లాసులు తేడానికి మా డాడీ కెమెరా ఎందుకు అంటున్నారు. డాడీకి తెలియదు కదా నేను బ్లాగ్ చేస్తున్నట్టు. సో హ్యాపీ బర్త్డే లెటర్స్ ఎలాగుంటాయి గోల్డ్ కలర్లోనే, సేమ్ అలాగే నాకు బ్రైట్ టు బీ అని కావాలి. మీ దగ్గర బెలూన్స్ ఉంటాయి గోల్డ్ కలర్లో హ్యాపీ బర్త్డే టైప్ ఉన్నాయి లేవా? ఓకే, ఇక్కడ షాప్ అయిపోయింది. ఐ థింక్ ఇంకా అయితే మధురవాడలో దొరుకుతుందేమో, ఇక్కడెక్కడ దొరికే ఛాన్సే లేదు. సో డెడ్ క్యాట్ పెట్టాను కదా, వాయిస్ అనేది ఎలాగొస్తుందో చెక్ చేయండి. ఐ థింక్ కొంచెం విండ్ నాయిస్ అనేది రెడ్యూస్ అయిందని అనుకుంటున్నా ఇప్పటికైతే. సో ఇప్పటికి కూడా విండ్ నాయిస్ వస్తున్నది అంటే ఎక్కువ ఈ టైంలో అయితే విండ్ నాయిస్ రాదు. ఒక 80 దాటితే మాత్రం ఖచ్చితంగా విండ్ నాయిస్ వస్తున్నది అనుకుంటే మాత్రం మైకే ప్రాబ్లం. సో మైక్ అనేది ఒక 2 to 3 months ఆగి తీసుకుంటే రోడ్ మైకే తీసుకుందాం. బట్ రోడ్ మైక్ ఒకటి 6,000 rupees. ఒక్క మైక్ అంటే కాలర్ మైక్ 6,000 rupees. అందుకే ఆలోచిస్తున్నా, ఒకవేళ ఈ మైక్ కానీ అవ్వట్లేదు సెట్ అవ్వట్లేదు అనుకుంటే మాత్రం ఒక 2 to 3 months ఆగేసి డైరెక్ట్గా ఇంకా రోడ్ మైకే తీసుకుంటా. ఇక్కడ దొరికే ఛాన్సెస్ అయితే ఒక 70% దాకా ఉంటాయి. TFC ద బెస్ట్ కార్నర్ పాయింట్ ఈవినింగ్ స్నాక్స్ కోసం అవన్నీ. సెకండ్ షాప్ కూడా ఫెయిల్. అరే యార్ వాట్ ఏ ట్రాఫిక్ హియర్. ఇక్కడ ఒక గిఫ్ట్ షాప్ ఉన్నది, ఐ హోప్ సో అక్కడ దొరుకుతుందని అనుకుంటున్నా. గిఫ్ట్ షాప్ క్లోజ్డ్. ఎండ అయితే చాలా దారుణంగా ఉంది. ఇక 10:48 అయింది. ఇప్పటికి వచ్చేసి ఐ థింక్ 28 to 30 degrees అయ్యి ఉంటుంది టెంపరేచర్. ఈజీగా 30 degrees ఉంటుంది ఈజీగా. మార్నింగ్ నుంచి చలి అయితే కొంచెం తగ్గింది వింటర్, కానీ ఆ ముందు 4 to 5 days మాత్రం చలి ఎర్రకొట్టేసింది. అన్న ఎల్లో కలర్ చిన్న పెయింట్ డబ్బా కావాలి. కెమెరా బైక్ మీద ఇండియా తిరుగుతాం, అలాగా తిరిగినప్పుడు రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడతాం. అది ఏషియన్ పెయింట్స్. ఎప్పుడు నా దగ్గర ఇంత క్యాష్ ఎప్పుడూ ఉండదు, ఎప్పుడు ఉంచను కూడా. ఎందుకు ఉంచనంటే వెంటనే ఖర్చు అయిపోతాయి. అవి దొరికితే పూర్ణ మార్కెట్లో దొరుకుతాయి అంటే మా ఫ్రెండ్కి ఒకరు ఫోన్ చేసా, పూర్ణ మార్కెట్ ఆర్ MVP. సో ఇప్పుడు పూర్ణ మార్కెట్ MVP వెళ్ళేంత టైం కూడా లేదు. ఒకవేళ అయితే ఆఫ్టర్నూన్ వెళ్తా. అవి అంతగా కావాలి అర్జెంటుగా కావాలంటే ఖచ్చితంగా మరి MVP వెళ్ళి ఆఫ్టర్నూన్ తెచ్చుకోవడం బెటర్. సో ఇట్స్ 4:16 PM in the evening. ఒక 3 hours గట్టిగా స్లీప్ వేసాను. తర్వాత ఇంట్లో అయితే వర్క్స్ అవుతున్నాయి. డాడీకి ఇక్కడ వర్క్స్ చూసుకోమని నేనైతే గుడికి వెళ్ళి సో గుడిలో పని చూసుకొని వస్తాను. ఇట్స్ టైమ్ అరౌండ్ 5 PM. ప్రస్తుతానికి లైట్ అయితే వర్క్ చేయట్లేదు. నేను అసలు ఇంకా షార్ట్ తీద్దాం అనుకున్నా. డోర్ తీస్తూ నేను లోపలికి వచ్చి లైట్ వేసి మొత్తం ఒకేసారి లైట్ వస్తుంది అనుకున్నా, బట్ ఫ్లాప్. అది లైట్ అయితే పని చేయట్లేదు.
ఎడిటింగ్ ఇన్ 4K, బట్ 4Kలో కొన్ని షార్ట్స్ తీసాను, బట్ 4K ఎడిట్ చేస్తుంటే నాకు ఎంతో ఫ్రేమ్ డ్రాప్ అవుతుంది. అందుకే ఇంకా 1080p చేస్తానని డిసైడ్ అయ్యా. సో బనియన్ ట్రీకి వెళ్ళి వచ్చే దారిలోని ఎలాగో నాకైతే ఎక్కువ టీషర్ట్స్ లేవు, టీషర్ట్స్ ఉన్నక్కడ ఎక్కువ బాగాలేవని, ట్రాక్ ప్యాంట్స్ కూడా ఒక 3 ఉన్నాయి. అందుకే చెప్పి బనియన్ ట్రీకి వెళ్ళి ఒక 3 టీషర్ట్స్ అండ్ ఒక ప్యాంట్, సో 3 టీషర్ట్స్ కలిపి 500 రూపీస్. సో బనియన్ ట్రీలో మీ దగ్గరకుంటే వెళ్ళి ట్రై చేయండి ఒకసారి. బెస్ట్ రేట్స్, 3 టీషర్ట్స్ 500. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇట్స్ టైమ్ అరౌండ్ 8:40 PM ఇన్ ద ఈవినింగ్, సో ఇన్ ద నైట్. సో ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తాను. సో ఈ 4 days వ్లాగ్ తీయడానికి ట్రై చేస్తాను. సో ఎప్పుడు ఖాళీ ఉంటే ఏ పనులు జరుగుతున్నాయో ఆ పనులు తీసి పెట్టడానికి అయితే నేనైతే మాక్సిమం ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియోస్ మీకు నచ్చుతాయి అనుకున్నా. ఓకే గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే గివ్ మీ, సో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ మీ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఓకే గైస్, సో టేక్ కేర్ అండ్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సో బ్యాక్గ్రౌండ్ మెసేజ్ అయితే పట్టించుకోకండి, పెళ్ళి అయినంత వరకు ఇలాగే ఉంటుంది. ఓకే, అండ్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్. సో ఫైనల్లీ ఒక షాప్ అయితే దొరికి, బ్రైట్ 2P ఫైనల్లీ.